పాడండి చిరంజీవి గారిది. ఆ లాస్ట్ వచ్చే అక్షరంతో చిరంజీవి గారి సాంగే పాడాలి. మీరు కూడా ఎక్కడ ఆగిపోతుందో చూద్దాం. మీరు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయనా? సరదాగా ఒక్క రౌండ్ చేద్దాం అంతే, ఎక్కువ వద్దు. ఏ తమ్ముడు, అరే తమ్ముడు, ఈ తికమక దిగులే ప్రేమంటే పా అన్న. టపు టపు టపోరి కన్యాకుమారి, టపు టపు టపోరి నాటస్కు టమారి, కొండ వీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయిడోలు సమ్మేళంగా. ధైర్యవంతుడే ప్రశ్న బాబు. అంటే ఆ పాట చెప్పడం కాదు, ఫుల్ పాడే చూసావా? చెప్పండి మీరే. గా గా ఏంటి చెప్పండి. చెప్తా మీకు గా తెలుసు. నేను హెల్ప్ చేయను సార్. ఆయన ఓపెనింగ్ ఏమో తెలిసి టేకప్ చేశారు. నాకు గా వచ్చేస్తే ఎలా నేను పాడమనగానే నేను ఎందుకు నేను మామూలుగా మిగతా వాళ్ళు పాడమనేవాడిని, నేను ఎందుకు ఫస్ట్ పాడా? అమ్మో తర్వాత మనం దొరికేస్తామని. మీరే గా అన్నారు, మీరు చెప్పండి. లీడర్. ఇప్పుడు అంశం అడగాలి. అంశు మీకు ఒక్కరికే చిరంజీవి గారి సాంగ్ కాకపోయినా మీకు ఏ సాంగ్ ఎనీ సాంగ్ యూ కెన్ సింగ్ ఎనీ. రా రా మీ సాంగ్ పాడండి. గుండెలో ఏముండో కళ్ళల్లో తెలుస్తుంది, పెదవుల్లో ఏమోనం సారా చూస్తూ పాడండి పేరే మా కోసం. తెలుస్తుంది. ఈజీ. గిబ్బరిష్ ఇంగ్లీష్ అని తెలుసు కదా మీకు, ఒక లాంగ్వేజ్ అది. రొమాంటిక్ సీనా నేను చూపిస్తానండి, అప్పుడే మీరు అంత తాడుగా చూసారు అందరూ. అన్నా నేను చూపిస్తాను, మీరు ఈజీగా గెస్ట్ చేసేస్తాను. ఇది వేరే లాంగ్వేజ్ లో ఉంటది, గిబ్బరిష్ లాంగ్వేజ్ అని, కానీ మీరు మన లాంగ్వేజ్ లో, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో చెప్పడమే ఆ పదం ఏంటి అనేది. ఓకేనా? ఫస్ట్ చూసేసారు, ఫస్ట్ మీకే. కింద కనపడుతుంది. అదొకసారి ఫ్రీ సింగిల్ ఫ్రీ ఒక్కసారి చదవండి. మనం సింగిల్ లిఫ్ ఫ్రీ సింగిల్ లైఫ్ సార్. సింగిల్ లైఫ్ నెక్స్ట్ శివాశ్రీ. She wore a three. She wore a three. శివరాత్రి. నువ్వు శివాశ్రీ కదా. శివరాత్రి తిరిగింది అంతే. మీకన్నా నాకు అనిపించట్లా. ఫిబ్రవరి అది ఏంటిది అంత లెంత్? మాకు మాత్రం వన్ సెకండ్. ఫిబ్రవరి అసలైన విషయమే మర్చిపోతున్నారు మీరు. ఫిబ్రవరి రిలీజ్ ఫిబ్రవరి 26. రొమాంటిక్ సీన్. మీరు చూసింది వచ్చింది, రొమాంటిక్ సీన్ మీరు ఇది కొంచెం ముందే చూసారు కాబట్టి చూసారు. పేపర్ లీక్ అయిందండి. ఆయన మరీ టఫ్ ఏం కాదు సార్, మాదే కొంచెం ఫిబ్రవరి 26 అనేది మరీ ఏ లాంగ్వేజ్ నాకే అర్థం కావట్లేదు. కరెక్ట్ సైడ్ చూపిస్తున్నారు. అది ఎవరిని చెప్తారు? మజాకా. ఇది మామూలుగా పోయేది ఉంది. ఇంకోటి కూడా అందరూ ఎవరు చెప్పినా ఓకే. వర్మ చెప్పేశారా? నీకు అర్థమైపోయాక ఈజీ అవుతుంది వ్యవహారం. ఇది ఫస్టే కొంచెం కష్టంగా ఉంటది. వ్యాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ స్పెల్లింగ్ తప్పు రాశారు. Bachelor's anthem song. Anthem. ఆవిడే చెప్పేశారు. ఇప్పుడు మన మజాకా సినిమా ఏంటి, ఆడియన్స్ కి ఇంట్రెస్ట్? కామెడీని దాటి థియేటర్ లో 400 మంది కలిసి నవ్వుతే మనకు ఆనందం ఉంటుంది కదా, ఆ ఆనందాన్ని ఈ సినిమా అందిస్తుంది. త్రినాథరావు గారి తరపున కూడా మీరే మాట్లాడుతూ విషయం చెప్పండి. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. అంటే నాకు తెలిసి లాస్ట్ 5-6 ఇయర్స్ లో థియేటర్ లో ఇంత నవ్వుకున్న సినిమా లేదేమో అనే అంత ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాలో ఉందని 100% నేను చెప్పగలను. అక్కడ ఆ పోర్షన్ బాగుంది, ఈ పోర్షన్ బాగుంది, ఇలా ఉంటున్నాయి ఇవాళ రివ్యూస్ అన్ని. బట్ స్టార్ట్ టు ఎండ్ వచ్చిన దగ్గర నుంచి టైమర్ ఆన్ చేస్తే సినిమా ఎండ్ అయ్యేంత వరకు కంటిన్యూస్ లాఫ్టర్స్ ఉండే సినిమా ఇదే అవుతుంది నాకు తెలిసి శివరాత్రికి. మీరు చెప్పాలి ఇప్పుడు ఓవర్ ఆడియన్స్. ఇద్దరు చెప్పిన దాంతో ఏంటంటే నవ్వు ఉంటుంది ఎవ్రీ సీను, కానీ దానికి ఒక కారణం. ఈ నవ్వు అంతటికి ఒక అద్భుతమైన పాయింట్. ఫ్యామిలీ అందరిని అలా లాక్ చేయడానికి ఆ నవ్వుకు ఒక కారణం ఉండాలి. తినే నవ్వుకుంటే కాదుగా, అది చాలా గొప్ప పాయింట్. మా ఇద్దరు తండ్రి కొడుకుల మ్యాటరు వీళ్ళందరికీ కారణం. అందులో ఇమోషన్ ఉంటుంది. ఆ ఇమోషన్ ఎక్కడ టచ్ చేయాలో టచ్ చేసి వెళ్ళిపోద్ది. నవ్వనే కాదు, ఎవ్రీ సీను నాకు అనిపించింది డబ్బింగ్ ఆపుకోలేరేమో.
నవ్వు ఆపుకునేలాగా ఉండదు. అంటే నవ్వుతూ ఉంటారు, అసలు కనెక్ట్ అయి ఉంటారు. అది వెళ్ళిపోయినా కూడా ఆ సీన్స్ మళ్ళీ మళ్ళీ రిపిటేషన్లో చూసేలాంటి సీన్స్. మనం ఏ విషయం మీద అయితే నవ్వేమో అదే విషయం మీద ఏడిస్తే ఆ సినిమా చాలా గొప్ప సినిమా అవుతుంది. అనుష గారు, ఆఫ్టర్ ఏ గ్యాప్ అనుష ఈజ్ బ్యాక్. I'm back. నో గ్యాప్. No gaps now, by the grace of God. I'm so confident about this film that it's brought me from the other side of the world back to India. So I'm very confident. I really, really believe this film will be loved by so many people. The families can come and watch the movie together. Children, elderly, friends, all your bachelor friends. Everybody will enjoy this film. And I'm very sure people will watch it not just once, a few times. చెప్పాలన్నా మేము డబ్బింగ్ చెప్తున్నప్పుడు డబ్బింగ్ గురించి అన్నారు కాబట్టి డబ్బింగ్ ఇంజనీర్ ఆ ఎమోషన్ సీన్ చూసి ఇంటికి వెళ్ళి ఆ రోజు వాళ్ళ మదర్తో మాట్లాడి, అమ్మాయి వాళ్ళ సినిమా చెప్పిస్తున్నాను, బాగా అనిపించింది నాకు, నీతో మాట్లాడాలనిపించింది నాకు అని వాళ్ళ మదర్తో కూర్చొని మాట్లాడాడు ఆ రోజు నైట్. వాళ్ళ డబ్బింగ్ ఇంజనీర్ అంటే వీడితో ఒక ఇమోషనల్ సీన్ వెల్బౌండ్ అయింది. సినిమాలో ఫేవరెట్ సీన్ ఈ సినిమాలో నాకు ఫేవరెట్ సీన్ మీది రీతు తీసింది. అదే ఏ సీన్ చెప్పేది ఏంటో చెప్పేది. అదే పటేల్ సూపర్ సీన్. అది నాకు సినిమాలోనే మోస్ట్ పర్ఫార్మెన్సెస్ లో కూడా టాప్ నాట్ సార్. మన సింగిల్ షాట్ అది, ఇద్దరు టైమింగ్లు ఇంటోన్ సూపర్ చేశారు. టీజర్ లో కూడా వచ్చింది అనుకుంటా సార్, నిచ్చెన వేసుకుని ఒక బిట్టేదో టీజర్, దానికోసం వెయిటింగ్. నేను థియేటర్ లో రెస్పాన్స్ వీడిది ఒక ప్రేమ విజృంభణ థియేటర్ లో. ఆడియన్స్ అసలు మజాకా సినిమా మీరు ఫస్ట్ స్టార్ట్ నుంచి లాస్ట్ షాట్ వరకు ఆ బేభత్సంగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా సందీప్ కిషన్ గారు, రావు రమేష్ గారి కాంబినేషన్, వాళ్ళిద్దరూ ఫస్ట్ టైం ఇంత లీడ్ తీసుకొని ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్ చేయడం. అలాగే ప్రసన్న కుమార్ బెజవాడ అన్న కానీ నక్కిన తిరునాథరావు గారి ఇద్దరు కాంబినేషన్ మీ అందరికీ తెలుసు. ఈసారి ఆ కాంబినేషన్ ఆ ఎంటర్టైన్మెంట్ లో వాళ్ళు చేసే ప్యూర్, అంటే ఇంకా ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ సినిమాలో వచ్చే ఎంటర్టైన్మెంట్ ఒక ఎత్తు. మీరు నాకు తెలిసి ఆ తర్వాత ఈ ఫిబ్రవరి తర్వాత నుంచి ఎగ్జామ్స్, ఆ తర్వాత IPL ఇవన్నీ ఉంటాయి. ఆ రెండిటికి ముందు మీరు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ చూడాలనుకుంటే ఈ శివరాత్రి రోజు ఫ్యామిలీ అందరితో కలిసి మా మజాకా సినిమాకి వెళ్ళండి. డెఫినెట్గా